దగ్గరికి వచ్చి చదువు మన జీవితం కూడా కాదు. హెల్తీ ఫుడ్ తినాలి. ఫిష్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి డాక్టర్ అయితే తినాలి. ఆ తర్వాత మనకి తగ్గుతుంది చెయ్యి నొప్పి కాదని. అందుకే మనము పండుని కాత కోసుకొని బలవంతుడుగా తినాలి. అందుకే మనము వంట కూడా చేసుకోవాలి. అందరికి అలాగా ఉండి మంచిగా చదువుకోది సూర్య అనుకొని శివుడు వచ్చి ఉంటాడు. మార్నింగ్ అయ్యేసరికి శివుడు ఉంటాడు, చీకటి అయ్యేసరికి కూడా ఉండడు. మార్నింగ్ శివుడు, నైట్ ఏమో పంది అంటే మంచిగా ప్రవచించడం. అలా చిన్నపిల్లని కొట్టకూడదు అన్నయ్యలు. కొట్టాలంటే కొడితే ఆడు పిచ్చోరని కొడితే మంచిగా ఉంటాడు. కొట్టకపోతే చెల్లి దెయ్యంలో ఆడిపించుకుంటే చెల్లి ఆడిపించోడని. అందుకే మనం ఎప్పుడు అమ్మాళ్ళ దగ్గర ఉండాలి అలా ఏడిపిస్తే. అందుకు మనము అమ్మాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు కదా, అన్నయ్య కూడా వెళ్ళిపోతే నాకు అప్పుడు భయం కదా. భయం వేస్తే మనకి జీవితంలో ఇంకే చదువు రాదు, రాకపోతే ఇంక రాదు. అందుకే మనము చాలా మంచిగా చదవాలి. ముందుగా మనతోనే ఆడుతూ ఉండకూడదు. అందుకే మన లెసన్ కూడా చాలా బాగా చదవాలి. అందుకే మనల్ని బయటికి తీసుకెళ్తారు. ఎవరు చదవకపోతే అలా ఉండరు, తీసుకెళ్ళరు. ఏంటమ్మా నువ్వు చదివే బుక్ ఏంటి? చూపి ఒకసారి. శివుడిది అది? ఈ బుక్ అమ్మది. అది అమ్మదా? ఈ బుక్ ఎవరిది? ఓకే, చదువు. ఏమున్నాయమ్మా అందులో? మనము జీవితంలో ఎక్కువ కార్స్ని ఎక్కువ బొమ్మల్ని చూడకుండా ఉంటాడు ఇక్కడ. అలా చదివితే అలాంటి కార్లు గట్ట బొమ్మలు అలాంటి చూడకుండా ఉంటామా? ఓకే, మంచిగా ఉంటామా? అవును. చదువు మంచిగా చదవాలి. చదువు మంచిగా చదవాలా? ఒక్క మొక్కడే లాగా ఉండకూడదు. ఓకే, అందులో ఉన్నాయి అవన్నీ. అవును. అది చదివితే మంచిగా మనం తయారవుతాం, అంతేనా? అవును. ఓకే. శివకాచులు మంట అందగి ఉండి లెసన్ కూడా రావకూడదు. మనకి జీవితంలో ఎవరు చూడలేదు ఇన్ని బొమ్మల్ని. వాళ్ళు కూడా ఇక్కడ లెసన్ లో ఫుల్గా ఫైవ్ జీవితంలో మంచిగా ముంచి అందుగా ఉండాలి. అందుగా ఉండి మేడమేకి కూడా వెళ్ళలేము. అందరికి లెసన్ కూడా రావకూడదు. శుభకాచులు అని దగ్గరగా ప్రేమగిస్తే డాడీలు దగ్గరగా తీసుకొని ప్రేమిస్తాడు. కానీ అందరికి మంచిగా ఉండి లెసన్ కూడా ఉండదు. అందరికి మంచిగా ఉండాలి. అందరికీ మంచిగా ఉండాలా? అవును.